రైట్ మేడం. ఇప్పుడు మనం చూసాం కడపలో జరిగినటువంటి ఈ దాడి కావచ్చు, అండ్ ఇంకొక విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. కడపలో ఒక రైతు కూడా మరణించారు, దాని వెనుక కూడా కుట్ర ఉండే అవకాశం ఉంది, మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, నిజాలు నేను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతానని ఆయన చెప్పడం జరిగింది. సో ఒక్క కడపలోనే ఇంత జరుగుతుంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాడుల గురించి ఏం మాట్లాడాలి? అండ్ ఇంత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాడులు కంటిన్యూ చేస్తూ ఇంకా మా కార్యకర్తలపైనే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మరీ అక్కడ ధర్నా చేయడం జరిగింది. సో కక్షపూరిత రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? చేసేదంతా వాళ్ళు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. సో మీరేమంటారు? మీ ఒపీనియన్? మీరు చెప్పినట్టుగా ఇవాళ కడప చూసుకున్నామంటే మనం అంటే వాళ్ళు ఒక భయానక వాతావరణాన్ని తిరిగి సృష్టించాలని చూశారు. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఒక అసాంఘిక చర్యలు అక్కడ చేద్దామని అనుకున్నారు. సో మీ అమ్మగారిని రమ్మనండి, ఆవిడ మండలాధ్యక్షురాలు కాబట్టి నేను తాళం ఆవిడకి ఇస్తానని అన్నాడు. ఆయన జవహర్ బాబు కరెక్ట్గానే ఉన్నారు. అంటే విధి నిర్వహణలో అతను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా ఒక దురహంకారం వాళ్ళకి. అంటే ఏంటి, నేను ఇక్కడ ఇంతటి వాడిని నేను అడుగుతున్నాను కదా, అంటే ఆవిడ కొడుకునే కదా, నాకు ఎందుకు ఇవ్వవు అనే అహంకారం అతనిలో మనకు కనిపించింది. అంటే ఇంకా వీళ్ళల్లో ఇంత జరిగినా కూడా ఆ ఫ్యాక్షన్ లక్షణాలు ఎక్కడ పోవట్ల ఒకటి. రెండోది, మేమేం చేసినా చెల్లుతుంది, కడప మాదే అని అనుకుంటున్నారు. మనం నిన్న చెప్పినట్టుగా కడప ఎప్పుడో వాళ్ళ చేయి జారిపోయింది. పులివెందుల ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఎప్పుడో జారిపోయింది. పులివెందుల్లో నిన్న తిరగబడ్డారంటే, రాళ్లతో కొట్టారంటే జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ ఇంటి అద్దాలు బద్దలయ్యాయంటే ఇంకంతకంటే ఏం కావాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అహంకారం చూపించుకోవటానికి, అంటే తన ఇంకా నా బలం ఉంది అని చూపించుకోవటానికి ఈ నాటకాలు ఆడుతున్నాడా ఒకటి. రెండోది, ఇందాక రైతు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. పులివెందుల్లో ఒక రైతు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. తన పిల్లల్ని ఉరివేసి మరీ ఆ రైతు తాను ఆత్మహత్య చేసుకున్నాడంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ. ఇది అసలు నిజంగా అలా జరుగుతుందా? ఎందుకంటే ఒక చీనీ పంట అతను పండిస్తున్నాడు, చెట్ల నిండా కాయలు ఉన్నాయి, అంటే పక్వానికి వచ్చి ఉన్నాయి, పంట దిగుబడి ఇంకా చేతికి వస్తుంది, తర్వాత వేరే పంట కూడా వేసాట అతను. ఇది కాకుండా నిన్నను తన భూమికి సంబంధించి మ్యూటేషన్ జరిగింది. ఇన్ని జరిగాక ఇంకా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? దీన్ని ఎవరైనా వాళ్ళని చంపేసి ఆ రకంగా చిత్రీకరించారు. అంటే రైతుల మీద ఇప్పుడు దాడి చేయమన్నాడు, మీకు గుర్తుందా? మీరు రైతుల కోసం అని ధర్నా చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మీరు జనవరి నుంచి వెళ్ళండి, జనవరి 3వ వారం తర్వాత. దానికోసం ఇదేమన్నా ఒక సిద్ధం చేసుకున్నారా ఈ రకంగా? అంటే ఆ ధర్నాకి దీన్ని లింక్ చేసి, ఎందుకంటే ఆయనకు శవాలు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలంటే శవాలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలంటే ఎవరైనా చచ్చిపోవాలి, అంటే చంపేయాలి ఎవడైనా, అంటే వైసీపీ వాళ్ళే చెయ్యాలి. ఇప్పుడు బాబాయ్ హత్య మనం చూసాము, అట్లాగే ఏమైనా క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న సందేహం. దానికోసమని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా ఒక విలేకరి అడిగితే మేము తప్పకుండా దీని మీద దృష్టి పెడతాము, అతను ఇవాళ చనిపోయే ఆస్కారం కనిపించట్లేదు, అంటే అప్పులతో చనిపోయినట్టుగా అక్కడ కనిపించట్లేదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఆ కుట్ర కోణాన్ని మేము వెలికి తీస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా, మొత్తం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ధర్నాలు చేసి, నేను విద్యుత్ ధర్నాలు చేశారండి, విద్యుత్ ధర్నాలకు నియోజకవర్గం నుంచి వాళ్ళ మనుషులే రాలేదు, వాళ్ళ కార్యకర్తలే రాకపోతే వేరే నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు వాళ్ళు. నిన్నను కొడాలి నాని వచ్చాడా? ధర్నాకి రాలేదు. నిన్న వల్లభనేని వంశీ వచ్చాడా? రాలేదు. అంటే చాలా ముఖ్యులైన వాళ్ళు కూడా అటెండ్ అవ్వాల. పేర్ని నాని ఉంటాడా? రాలేదు. కానీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు పేర్ని నాని. అంటే ఎందుకు చెప్తున్నామంటే, నీకు చాలా కావాలనుకున్న వాళ్ళు, నీకు దగ్గర అని అనుకున్న వాళ్ళు, నీ కోసం బూతులు మాట్లాడి అప్పటి ప్రతిపక్ష నేతల్ని ఇష్టానికి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక ధర్నాకి రాలేదు. రేపొద్దున నువ్వు ధర్నాలు చేయమంటున్నావు అంటే ప్రతిదానికి కూడా ఒక నేపథ్యం పెట్టుకుంటాడు అతను జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు ఏదైనా చేయించాలంటే దానికోసం ఇవాళ అన్ని సిద్ధం చేసుకుంటాడు. ఏం మాట్లాడు? ఈ రోజు కడపలో జరిగిన దానికి ఎలా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి? స్పందించడు. మీరు ఇది స్పందిస్తే మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు దళితుల దాకా వచ్చేసరికి మాట్లాడండి, చెప్పడం వరకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంతవరకే. నిజంగా అయితే ఈ పాటికి స్పందించాలిగా. ఇప్పుడు 11ంటికి పవన్ కళ్యాణ్ వస్తే
ఇప్పుడు 3:30 అవుతోందండి. అంటే ఈ పార్టీకి అసలు స్టేట్మెంట్ వైసీపీ నుంచి ఒకటైనా వచ్చిందా మనకి? అంటే తన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఇప్పుడు నోరు విప్పితే అది ఎటు తిరిగి ఎటు నాకు పీకి చుట్టుకుంటుందో అని ఆలోచిస్తాడు. 1. 2, ప్రతి నియోజకవర్గంలోనూ వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నాడంటే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు దీన్ని కూడా అతను ఒక నేపథ్యంగా వాడుకుంటాడు. చేసేది అతనే, చేయించేది అతనే, అంతా అతనే, కానీ ఆ నింద తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం మీద పడేయడానికి చూస్తాడు. అది జరుగుతోంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కడపకి వెళ్ళటం అనేది చాలా అనివార్యం అండి. ఆయన కరెక్ట్ పని చేశారు. నిన్న ఎలాగైతే మన్యం ప్రజల దగ్గరికి వెళ్ళారో, గిరిజన ప్రజల దగ్గరికి, అక్కడ ఒక్క మాట మాత్రం అన్నాడు ఆయన, చాలా మంచి మాట. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా మీ గురించి మేము పట్టించుకుంటాం, మా ప్రభుత్వం పట్టించుకుంటుంది. 100 మంది ఉంటే రోడ్లు వేయమన్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ గారు. గతంలో 100 మంది కాదు, 300 మందో ఎంతమందో ఉండాలి, అంటే ఒక ప్రాంతంలో. దాన్ని 100 మందికి తీసుకొచ్చారు. కాబట్టి రోడ్లు వేయడం మొదలుపెట్టాము. ఆ డోలీ సంప్రదాయాన్ని నేను దాన్ని చూసి బాధపడుతున్నాను, ఆ సంప్రదాయాన్ని కొనసాగించకుండా ఉండడానికి నా ప్రయత్నం అని చెప్పి, అంటే ఒక సత్సంప్రదాయాలకు ఆయన తెరతీస్తున్నాడు. మొన్న సోషల్ మీడియాకి సంబంధించి ఆయన ఆ రోజు అంత అగ్రెసివ్గా ఎలా మాట్లాడాడో, నిన్న మన్యం వాళ్ళ గురించి అంత పట్టించుకున్నాడు. మీరు మాకు అవకాశం ఇచ్చారు, మేము రోడ్లు వేసామని చెప్పాడు ఆయన. అంటే జరుగుతున్నది చూపిస్తున్నాడు. అలాగే ఇవాళ ఈయన ఇక్కడ కడపకి వెళ్ళటం అనేది ఇది చాలా మంచి విషయం అండి. అంటే ఒక దళితులకి అండగా మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉంది అని చెప్పడంలో ఇవాళ ఆయన ఒక మంత్రిగా విజయం సాధించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.